చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా కొత్త బిల్డింగ్ మొత్తం కాలి బూడిదైంది. మంటలను అదుపులోకి తెచ్చుకునేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆఫీస్లోని ఫైల్స్, రికార్డులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదం వల్ల జరిగిన ఆస్తి నష్టాన్ని అంచనా వేయలేమని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన 2020కు సంబంధించిన భూముల వివరాలు అదే ఆఫీసులో ఉన్నాయి. దీంతో ఈ ప్రమాదంలో కుట్ర కోణముందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా కొత్త బిల్డింగ్ మొత్తం కాలి బూడిదైంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఆఫీస్లో మంటలు చెలరేగడానికి గల కారణాలేంటి? ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయా దామోదర్? మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని నూతన భవనంలో చెలరేగాయి. నిర్మించిన భవనంలో షార్ట్ సర్క్యూట్ జరగడానికి ఆస్కారమే ఉండదు. లో ఇలాంటి ప్రమాదం చూడకుండా నూతన బిల్డింగ్ లో ప్రమాదం జరగడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా 22A భూములకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాన్ని ఈసారి నూతన ప్రభుత్వం అబియన్స్ లో పెట్టింది. ఈ సందర్భంగా గతంలో ఏవైతే రిజిస్ట్రేషన్లు జరిగాయో వాటి వివరాలన్నీ పూర్తిగా బయటికి తీసుకురావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఉన్నట్టుండి ఈ రోజు నిప్పంటుకుంటే అనుమానాలకు తావిస్తుంది. ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గాలకు సంబంధించి 22A ప్రభుత్వం రెగ్యులరైజ్ 20 సంవత్సరాల అనుభవంలో వారికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనుమతి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎత్తున అక్రమాలు జరిగాయి. ఏదైతే చిన్న సన్నకారు రైతులకు, దళితులకు సంబంధించిన భూములను పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత వివాదాలు కూడా తలెత్తాయి. మరికొంతమంది వైట్ పేపర్ల మీద వీరితో అసైన్ ల్యాండ్ యజమానులతో సంతకాలు చేయించుకున్న నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున వివాదం నడుస్తున్న పరిస్థితుల్లో ఒక్కసారిగా నిన్న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన తరువాత ఈ రోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదాలు జరగడం అనేక అనుమానాలకు తావిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటే కూడా దళిత సంఘాలతో పాటు కమ్యూనిస్ట్ సంఘాలు, స్థానిక టీడీపీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటన అనేక అనుమానాలకు తావిస్తుంది. ముఖ్యంగా అధికారులు చెప్తుందేమంటే ఫైర్ సేఫ్టీ పరికరాలు నూతన బిల్డింగ్ లో లేవని చెప్తున్నారు. ముఖ్యంగా నూతన బిల్డింగ్ నిర్మించినప్పుడు కాంట్రాక్టర్ కే ఫైర్ సేఫ్టీ పరికరాలు అమర్చే మొత్తం హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఫైర్ సేఫ్టీ పరికరాలు ఎందుకు ఇవ్వలేదు అన్న విషయంలో కూడా ఇప్పుడు చర్చ మొదలైంది. మొత్తం మీద అయితే జరిగిన అగ్ని ప్రమాదం మీద అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ఏదైతే గత 5 సంవత్సరాలలో జరిగిన భూదందా పైన, అక్రమాల పైన విచారణ మొదలైన నేపథ్యంలోనే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడము, దీనికి సంబంధించి పూర్తిగా అగ్ని ప్రమాదంలో కాలిపోయిన రికార్డ్స్ లన్నీ ఈ అసైన్ ల్యాండ్స్ భూములకు సంబంధించి, అదేవిధంగా 22A సంబంధించి వాటిని మార్చడానికి వచ్చిన రిక్విజేషన్స్ ఇవన్నీ ఉన్నాయని తెలుస్తుంది. అయితే పాత భవనంలో ప్రమాదం జరగకుండా నూతన భవనంలో ఏవైతే కీలకమైన రికార్డులు ఉన్న చోట ప్రమాదం జరిగిందంటే ఖచ్చితంగా ఇది కావాలనే కొంతమంది అధికారులు, గతంలో అధికార పార్టీకి సంబంధించిన నాయకులకు అనుకూలంగా పనిచేసిన అధికారులే ఈ విధంగా నిప్పంటించి అగ్ని ప్రమాదంగా చూపుతున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చూపుతున్నారని కొంతమంది తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. గతంలో జరిగిన రికార్డులన్నీ నాశనం చేయడం వెనుక ఎలాంటి కుట్ర కోణం ఉందో దాన్ని బయట పెట్టాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రసన్న. మొత్తం మీద అయితే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం అనేక అనుమానాలకు మాత్రం తావిస్తుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ దామోదర్. టేబుల్ ఫ్యాన్